చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలం నెల్లిపట్ల గ్రామంలో చిరుతపులి సంచారం కలకలం రేపుతోంది. స్థానికంగా 2 చిరుతపులులు సంచరిస్తున్నాయంటూ గ్రామస్తులు అక్కడ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నల్లగుంట్లపల్లి వద్ద తరచూ చిరుతపులి సంచరిస్తున్న అటవీశాఖ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 3 రోజుల క్రితం చెరువు సమీపంలో మేత మేస్తున్నటువంటి దూడను చిరుత అడవిలోకి లాక్కువెళ్లి దాడి చేసిందని గ్రామస్తులు తెలిపారు. ఇదిలా ఉంటే మేకపిల్ల పైన కూడా చిరుత దాడి చేసిందని గ్రామస్తులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. చిరుతలు ఎక్కడి నుంచి వచ్చి దాడి చేస్తాయో తెలియక భయంగా ఉన్నారని, చిరుతలను వెంటనే బంధించాలని కోరుతున్నారు. మరోపక్క అటవీశాఖ రంగంలోకి దిగి చిరుత సంచారం ఉన్నటువంటి ప్రాంతాలలో బోనులు కూడా ఏర్పాటు చేశారు. రాత్రి వేళల్లో ఒంటరిగా వెళ్ళకూడదని, పశువులను సురక్షిత ప్రాంతాలలో ఉంచాలని కూడా అధికారులు సూచిస్తున్నారు. ఏదేమైనా కూడా ఒక్కసారిగా 2 చిరుతపులులు అక్కడ కలకలం సృష్టిస్తుండడంతో గ్రామస్తులందరూ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక రకంగా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏ క్షణాన బయటికి వెళితే ఎక్కడి నుంచి ఈ చిరుతలు వచ్చి మీద పడతాయి అనేటువంటి ఒక భయంతోనైతే కాలాన్ని వెల్లదీస్తున్నారు. తక్షణమే వెంటనే ఆ చిరుతలను బంధించండి, వాటిని అడవిలోకి తరలించండి అంటూ కూడా గ్రామస్తులు అక్కడ వేడుకుంటున్నారు అధికారులను. ఈ నేపథ్యంలో అటవీశాఖ అధికారులు ఇప్పటికే రంగంలోకి దిగారు. బోన్లను ఏర్పాటు చేశారు. వాటిని పట్టుకునేందుకు పూర్తి స్థాయిలో కార్యాచరణ కూడా రూపొందించారు. కానీ ఆ చిరుతలు వాటిని ట్రేస్ చేసేందుకు అత్యాధునిక పరికరాలను ఇప్పుడు వాడుతున్నప్పటికీ ఎగ్జాక్ట్గా లొకేషన్ ఇంకా చిరుత ఎక్కడుందనేటువంటి విషయాన్ని కనిపెట్టలేకపోతున్నారు. దీంతో అనుమానం ఉన్నటువంటి ప్రాంతాల వద్ద అయితే బోన్లను ఏర్పాటు చేశారు. మరి చిరుతలు దొరుకుతాయా లేదా, గ్రామస్తుల యొక్క భయాందోళన పోతాయా లేదా అనేది వేచి చూడాలి.